నమస్తే అండి. నేను మున్నా. ఈరోజు బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ట్రంప్ అధికారంలో వచ్చాక అమెరికాలో చాలా టైట్ చేశాడండి మన ఇండియా వాళ్ళకి కానీ, అలాగే పాకిస్తాన్ వాళ్ళకి కానీ, వేరే కంట్రీస్ ఎవరైనా కొంచెం బ్యాడ్ న్యూస్, షాక్ న్యూస్ కూడా. అదేంటంటే, అక్కడ మన వాళ్ళని జాబులు తీసేసి వాళ్ళ అమెరికాకు చెందిన వాళ్ళకే జాబులు ఇద్దామన్నట్టు ప్లానింగ్లో ఉన్నాడు అతను. అలాగే ఉన్నత విద్య కోసం ఏదైతే వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారు. మన మిచిగాన్ స్టేట్లోని ఒక పెట్రోల్ బంక్లో 2 అబ్బాయిలు పనిచేస్తుంటే వాళ్ళని గుర్తించి పట్టుకున్నారండి. పట్టుకొని మన ఏదైతే అక్కడ గుర్తింపు సంఖ్య ఉంటుందో అమెరికాది, అది కూడా క్యాన్సిల్ చేశారు. మరి ఫిబ్రవరి 15 దేశం విడిచి వెళ్ళిపోవాలన్నట్టు ఆదేశించారంట. ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి చదువుకి చాలా ఖర్చు అవుతుందండి. అలాగని ఎప్పటి నుంచో అలవాటు మన ఇండియా వాళ్ళకి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. అలాంటిది ఈసారి కొంచెం దెబ్బండి వాళ్ళకి. అక్కడ కొంచెం టెన్షన్ ఉన్నారు మన ఇండియా వాళ్ళు. కొంచెం 7 రోజులు ఇలాంటి పనులు చేసుకోకుండా కొంచెం కేర్ఫుల్గా టెన్షన్గా ఉన్నారని చాలా న్యూస్లు వస్తున్నాయి. కొంచెం ఇదొకటి చాలా పెద్ద దెబ్బ. అలాగే మన పాకిస్తాన్కి కూడా షాక్ ఇచ్చారనమాట. అదేంటంటే వాళ్ళకి ఆర్థిక సాయాన్ని నిలిపేశారు. అలాగే ఎనర్జీ హెక్టార్లో 5 కీలకమైన ప్రాజెక్టులను ఆపేశారండి. ఇంకా ఎడ్యుకేషన్ మరియు హెల్త్ ఏదైతే ఉన్నాయో విభాగాల్లో కూడా నిలిచిపోయిందండి. కీలక ప్రాజెక్టులు నిలిపేశారు. కొంచెం ఈ న్యూస్ కొంచెం బ్యాడ్. మన ఇండియా వాళ్ళకైతే కొంచెం అలా వెళ్ళిన వాళ్ళు కొంచెం టెన్షన్లో ఉన్నారు. ఇక్కడ చాలా ఏదో ఉన్నత విద్య కోసం పంపించి కొంచెం టైట్గా ఉన్నా అక్కడ ఏదో వర్క్ చేసుకొని ఏదో సంపాదిస్తారని పంపించేవాళ్ళు. కొంచెం అదొకటి టెన్షన్ ఉంది. చూడాలి ఇది ఎప్పటివరకు ఏమవుతుందో. కొంచెం ఈరోజంతా హాట్ టాపిక్ అదే. కొంచెం కేర్గా ఉంటే మంచిది. చూసుకొని అక్కడ తీసుకుని దాని తర్వాత ఏమొస్తాయో రూల్స్ చూసి దాని తర్వాత ఏమవుతుందో చూసి ఇంకో వీడియో చేసుకుందామండి. ఇదే చెప్దామని ఈరోజు న్యూస్ సింపుల్గా కట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.